ఓం శాంతి 9/6/2024 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. మనస్సును స్వచ్ఛంగా, బుద్ధిని స్పష్టంగా ఉంచుకొని డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయండి. రివైజ్ 15/2/2000. ఈరోజు బాప్దాదా తన స్వరాజ్య అధికారి పిల్లలను చూస్తూ ఉన్నారు. స్వరాజ్యం బ్రాహ్మణ జీవితానికి జన్మసిద్ధ అధికారం. బాప్దాదా ప్రతి బ్రాహ్మణాత్మను స్వరాజ్య సింహాసన అధికారిగా తయారు చేశారు. బ్రుకుటి సింహాసన అధికారిగా. స్వరాజ్య అధికారం జన్మతోనే ప్రతి బ్రాహ్మణాత్మకు ప్రాప్తించింది. స్వరాజ్య స్థితి ఎంతగా తయారవుతుందో అంతగా స్వయంలో లైట్ మరియు మైట్ను అనుభవం చేస్తారు. బాప్దాదా ఈరోజు పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో ప్రకాశ కిరీటాన్ని చూస్తున్నారు. స్వయంలో మైట్ శక్తిని ఎంతగా ధారణ చేశారో అంతగానే నెంబర్ వారుగా ప్రకాశ కిరీటం మెరుస్తుంది. బాప్దాదా పిల్లలందరికీ సర్వశక్తులను అధికార రూపంలో ఇచ్చారు. ప్రతి ఒక్కరూ మాస్టర్ సర్వశక్తివంతులే, కానీ ధారణ చేయడంలో నంబర్ వారుగా అయ్యారు. బాప్దాదా చూశారు, అందరిలో సర్వశక్తుల జ్ఞానం కూడా ఉంది, ధారణ కూడా ఉంది, కానీ ఒక విషయంలో తేడా వచ్చేస్తుంది. ఏ బ్రాహ్మణాత్మను అడిగినా ప్రతి శక్తిని వర్ణన కూడా చాలా బాగా చేస్తారు. ప్రాప్తి యొక్క వర్ణన కూడా చాలా బాగా చేస్తారు. కానీ తేడా ఏమిటంటే సమయానికి ఏ శక్తి అవసరమో ఆ సమయంలో ఆ శక్తిని కార్యంలో ఉపయోగించలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, సహనం కావాలి, ఆ సమయంలో సహనంగా ఉండాలి అనుకున్నా ఉండలేకపోతున్నారు. ఇలాగా అన్ని శక్తులు కూడా సమయం గడిచిపోయిన తర్వాత ఆ సమయంలో ఈ శక్తి యొక్క అవసరం ఉండినది కదా అని అనుభూతి చేస్తారు. బాప్దాదా పిల్లలకు చెప్తున్నారు, సర్వశక్తుల వారసత్వము ఎంత శక్తిశాలి అంటే ఏ సమస్య కూడా మీ ఎదురుగా నిలవలేదు. సమస్య ముక్తులుగా అవ్వగలరు. కేవలం సర్వశక్తులను ఇమర్జు రూపంలో ప్రత్యక్షంగా స్మృతిలో ఉంచుకోండి మరియు సమయానికి కార్యంలో ఉపయోగించండి. దీని కొరకు మీ బుద్ధి లైనును స్పష్టంగా ఉంచుకోండి. బుద్ధి లైన్ ఎంత స్పష్టంగా మరియు స్వచ్ఛంగా ఉంటుందో నిర్ణయ శక్తి అంత తీవ్రంగా ఉంటుంది. కనుక ఏ సమయంలో ఏ శక్తి అవసరమో దానిని కార్యంలో ఉపయోగించగలరు. ఎందుకంటే సమయానుసారంగా బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని విఘ్న ముక్తులుగా, సమస్య ముక్తులుగా, పురుషార్థంలో శ్రమ నుండి ముక్తులుగా చూడాలని కోరుకుంటూ ఉన్నారు. అందరూ తయారవ్వాల్సిందే, కానీ చాలా కాలపు అభ్యాసం అవసరం. బ్రహ్మ బాబాలు విశేషమైన సంస్కారం చూశారు కదా. తక్షణ దానం మహాపుణ్యం. జీవితం యొక్క ప్రారంభం నుండి ప్రతి కార్యంలో తక్షణ దానం చేశారు. తక్షణమే పని కూడా చేశారు. బ్రహ్మ బాబా యొక్క విశేషత ఏమిటంటే నిర్ణయ శక్తి సదా తీవ్రంగా ఉండేది. బాప్దాదా రిజల్ట్ చూశారు. అందరినీ తోడుగా అయితే తీసుకెళ్లాల్సిందే. మీరందరూ బాప్దాదా తోడుగా వెళ్ళేవారే కదా, లేక వెనుక వెనుక వచ్చేవారా? తోడుగా వెళ్ళాలి అంటే బ్రహ్మ బాబాను ఫాలో చేయండి. కర్మలో బ్రహ్మ బాబాను ఫాలో చేయండి మరియు స్థితిలో నిరాకార శివబాబాను ఫాలో చేయండి. ఫాలో చేయడం వస్తుంది కదా. డబల్ విదేశీలకు ఫాలో చేయడం వస్తుందా? ఫాలో చేయడం అయితే సహజమే కదా. ఫాలో చేయాల్సినప్పుడు ఇక ఎందుకు, ఏమిటి, ఎలా, ఇవన్నీ సమాప్తం అయిపోతాయి. ఎందుకు, ఏమిటి, ఎలా, ఇవే వ్యర్థ సంకల్పాలకు నిమిత్త ఆధారంగా అవుతాయి అనే అందరికీ అనుభవం ఉంది. తండ్రిని అనుసరించడంలో ఇలాంటి ప్రశ్నలన్నీ సమాప్తం అయిపోతాయి. ఎలా అని కాకుండా ఇలా నడుచుకో, ఎలా చెయ్యాలి కాకుండా ఇలా చెయ్యాలి అని బుద్ధి వెంటనే నిర్ణయిస్తుంది. కనుక బాప్దాదా ఈరోజు విశేషంగా పిల్లలందరికీ, మొదటిసారి వచ్చిన వారు కానీ పాతవారు కానీ అందరికి ఇదే సూచననిస్తూ ఉన్నారు. మీ మనస్సును స్వచ్ఛంగా ఉంచుకోండి. చాలామంది మనస్సులో ఇప్పుడు కూడా వ్యర్థము మరియు నెగిటివ్ యొక్క చిన్న పెద్ద మచ్చలు ఉన్నాయి. వీటి కారణంగా శ్రేష్ఠ పురుషార్థం యొక్క తీవ్ర వేగంలో ఆటంకం వస్తుంది.
మనస్సులో సదా ప్రతి ఆత్మ పట్ల శుభ భావన, శుభ కామన ఉంచుకోండి అని బాప్దాదా సదా శ్రీమతమిస్తారు. స్వచ్ఛమైన మనస్సు అంటే ఇదే. అపకారులపై కూడా ఉపకారం యొక్క వృత్తిని ఉంచుకోవడమే స్వచ్ఛమైన మనస్సు. స్వయం పట్ల లేక ఇతరుల పట్ల వ్యర్థ సంకల్పాలు రావడం ఇది స్వచ్ఛమైన మనస్సు కాదు కనుక. స్వచ్ఛమైన మనస్సు మరియు శుభ్రమైన స్పష్టమైన బుద్ధి ఉండాలి. మీకు మీరు నిర్ణయించుకోండి. మిమ్మల్ని మీరు అటెన్షన్తో చూసుకోండి. కేవలం పైపైన చూసుకొని బాగున్నాను బాగున్నాను అని అనుకోవడం కాదు, ఆలోచించి చూసుకోండి. మనస్సు మరియు బుద్ధి స్పష్టంగా మరియు శ్రేష్టంగా ఉన్నాయా? అప్పుడే డబల్ లైట్ స్థితి తయారవ్వగలదు. తండ్రి సమానమైన స్థితిని తయారు చేసుకునేందుకు సహజమైన సాధనం ఇదే. ఈ అభ్యాసం అంతిమంలో కాదు, చాలా కాలం నుండి అవసరం కనుక చెక్ చేసుకోవడం వస్తుందా? స్వయాన్ని చెక్ చేసుకోవాలి, ఇతరులను చేయరాదు. బాప్దాదా ఇంతకు ముందు కూడా ఒక నవ్వు వచ్చే విషయాన్ని వినిపించారు. చాలామంది పిల్లలు దూరదృష్టిలో చాలా తీక్షణంగా ఉన్నారు, ఇతరులను చూసే దాంట్లో. దగ్గర దృష్టిలో తనను చూసుకునే దాంట్లో బలహీనంగా ఉన్నారు కనుక ఇతరులను నిర్ణయించడంలో చాలా తెలివిగలవారిగా ఉన్నారు. స్వయాన్ని చెక్ చేసుకోవడంలో బలహీనులుగా అవ్వకండి. బాప్దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు, నేను బ్రహ్మ కుమారిని లేక బ్రహ్మ కుమారుడను అని. ఇప్పుడు పక్కా అయిపోయింది. నడుస్తూ తిరుగుతూ మేము బ్రహ్మ కుమారీలము బ్రహ్మ కుమారులము బ్రాహ్మణాత్మలమని భావిస్తారు. అదేవిధంగా ఇప్పుడు నేను ఫరిస్తాను అనే స్మృతిని సహజంగా మరియు స్వభావంగా చేసుకోండి. అమృతవేళ లేస్తూనే నేను ఫరిస్తాను. పరమాత్మ శ్రీమతంపై అందరికీ సందేశం ఇచ్చేందుకు మరియు శ్రేష్ఠ కర్మలు చేసేందుకు క్రిందికి ఈ సాకార తనువులోకి వచ్చాను అని పక్కా చేసుకోండి. కార్యం పూర్తి అవ్వగానే మీ శాంతి స్థితిలో స్థితమైపోండి. ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోండి. ఒకరినొకరు ఫరిస్తా స్వరూపంలో చూడండి. మీ వృత్తి ఇతరులను కూడా నెమ్మది నెమ్మదిగా ఫరిస్తాగా చేసేస్తుంది. మీ దృష్టి ఇతరులపై కూడా ప్రభావం వేస్తుంది. మేం ఫరిస్తాలము అనే నిశ్చయం పక్కాగా ఉందా? ఫరిస్తా భవ అనే వరదానం అందరికీ లభించిందా? ఒక్క సెకండ్లో ఫరిస్తా అనగా డబల్ లైట్గా అవ్వగలరా? ఒక్క సెకండ్లో అవ్వాలి, ఒక నిమిషంలో కాదు, 10 సెకండ్లలో కాదు, ఒక్క సెకండ్లో ఆలోచించిన వెంటనే అయిపోవాలి. అలాంటి అభ్యాసం ఉందా? ఎవరైతే ఒక్క సెకండ్లో అవ్వగలరో, నిరాకారి కానీ తర్వాత ఫరిస్తా కానీ 2 సెకండ్లలో కూడా కాదు, ఒక్క సెకండ్లో అవ్వగలరో వారు ఒక చేతితో చప్పట్లు కొట్టండి. అవ్వగలరా? ఊరికే చేతులు ఎత్తకండి. డబల్ విదేశీలు ఎత్తడం లేదు. మీకు సమయం పడుతుందా? మంచిది, మాకు కొద్దిగా సమయం పడుతుంది, ఒక్క సెకండ్ కాదు కొద్దిగా సమయం పడుతుంది అని భావించేవారు చేతులు ఎత్తండి అంటూనే చాలామంది చేతులెత్తారు. మంచిది, కానీ అంతిమ గడియ యొక్క పేపర్ ఒక్క సెకండ్కే వస్తుంది. అప్పుడేం చేస్తారు? అకస్మాత్తుగా వస్తుంది మరియు ఒక్క సెకండ్దే వస్తుంది. చేతులు ఎత్తారు, ఏమీ పర్వాలేదు, అనుభూతి చేసుకోవడం కూడా చాలా మంచి విషయమే. కానీ ఈ అభ్యాసం తప్పకుండా చేయాల్సి వస్తుంది అని కాదు, చేయాల్సిందే. ఈ అభ్యాసం సెకండ్లో ఫరిస్తాగా అవ్వడం చాలా 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 అవసరం. అయినప్పటికీ బాప్దాదా కొద్దిగా సమయం ఇస్తున్నారు. ఎంత సమయం కావాలి? 2000 సంవత్సరం వరకు కావాలా? 21వ శతాబ్దం కోసం మీరందరూ ఛాలెంజ్ చేశారు, దండోరా వేశారు, గుర్తుందా? బంగారు యుగ ప్రపంచం వస్తుంది లేక అలాంటి వాతావరణాన్ని తయారు చేస్తాము అని మీరు ఛాలెంజ్ చేశారు కదా. కనుక దీనికైతే చాలా సమయం ఉంది. ఎంతగా స్వయంపై అటెన్షన్ ఇవ్వగలరో కూడా కాదా, ఇవ్వాల్సిందే. దేహ భావంలోకి వచ్చేందుకు ఎంత సమయం పడుతుంది? 2 సెకండ్లు పడుతుందా? మీరు కోరుకోకపోయినా దేహ భావంలోకి వచ్చేస్తారు. కనుక ఎంత సమయం పడుతుంది? ఒక్క సెకండ్ కూడా పట్టదు, అంత లోపలే వచ్చేస్తారు. లేక అంతకంటే కూడా తక్కువ పడుతుందా? దేహ భావంలోకి వచ్చేసామని కూడా తెలియదు. అలాగే ఈ అభ్యాసం కూడా చేయండి. ఏమి జరిగినా ఏం చేస్తున్నా నేను శక్తిశాలి ఆత్మాభిమాని స్థితిలో సహజంగా స్థితమైపోయాను అనేది కూడా మీకు తెలియకూడదు, అలా అయిపోవాలి. ఫరిస్తా స్థితి కూడా సహజంగా ఉండాలి.
ఎంతగా మీ స్వభావాన్ని ఫరిస్తా వలె తయారు చేసుకుంటారో అంతగా ఆ స్వభావం మీ స్థితిని కూడా సహజంగా తయారు చేస్తుంది. మరి బాప్దాదా ఎంత సమయం తర్వాత అడగాలి, ఎంత సమయం కావాలి? జయంతి చెప్పండి. ఎంత సమయం కావాలి? విదేశం తరఫున మీరు చెప్పండి. విదేశీయులకు ఎంత సమయం కావాలి జయంతి బెహన్ను బాబా అడిగారు. ఇక మళ్ళీ జనక్ చెప్పండి. దాదీజీ అన్నారు, బాబా ఈ రోజుకి ఈ రోజే అయిపోతుంది, రేపు కాదు అని. ఒకవేళ ఈ రోజుకి ఈ రోజే అయిపోతే మరి ఇప్పుడే అందరూ ఫరిస్తాలుగా అయిపోయారా? అయిపోతాము అని అనకండి. అయిపోతాము అంటే ఎప్పటి వరకు? బాప్ దాదా ఈరోజు బ్రహ్మ బాబా యొక్క ఏ సంస్కారాన్ని వినిపించారు? తురంత్ దాన్ మహాపుణ్య, తక్షణ దానము మహాపుణ్యం. బాప్ దాదాకు ప్రతి పుత్రుడిపై ప్రేమ ఉంది కనుక ఒక్క బిడ్డ కూడా తక్కువగా ఉండరాదు అని భావిస్తారు. నెంబర్ వారుగా ఎందుకు ఉండాలి? అందరూ నెంబర్ వన్గా అయిపోతే ఎంత బాగుంటుంది, మంచిది. అడ్మినిస్ట్రేషన్ వింగ్కు బాబా చెప్తూ ఉన్నారు, సోదరి సోదరులతో పరస్పరం కలుసుకొని ఏ ప్రోగ్రాం తయారు చేశారు? త్వరగా శ్రేష్టాత్మలైన మీ చేతిలోకి ఈ కార్యం వచ్చేందుకు తీవ్ర పురుషార్థం యొక్క ప్లాన్ తయారు చేశారా? విశ్వ పరివర్తన చెయ్యాలి అంటే పూర్తి అడ్మినిస్ట్రేషన్ మారాల్సి వస్తుంది కదా. ఈ కార్యం సహజంగా ఎలా పెరగాలి, ఎలా వ్యాపించాలి అని ఆలోచించారా? తక్కువలో తక్కువ ఎవరైతే పెద్ద పెద్ద పట్టణాలలో నిమిత్తంగా ఉన్నారో వారికి వ్యక్తిగతంగా సందేశం ఇచ్చే ప్లాన్ తయారు చేశారా? ఇప్పుడు ఆధ్యాత్మికత ద్వారా పరివర్తన జరగగలదు మరియు జరగాలి అని అయినా కనీసం వారు అర్థం చేసుకోవాలి కనుక మీ వర్గం వారిని మేల్కొలపండి. అందుకే ఈ వర్గాలు తయారు చేయబడ్డాయి. బాప్ దాదా వర్గాల వారి సేవ చూసి సంతోషిస్తున్నారు, కానీ ప్రతి వర్గం వారు తమ తమ వర్గాల వారికి ఎంతవరకు సందేశం ఇచ్చాము అనే రిజల్ట్ కూడా చూసుకోవాలి. ఎంతో కొంత మేల్కొల్పారా, లేక సాథీలుగా చేసుకున్నారా, సహయోగులుగా సాథీలుగా చేసుకున్నారా? బ్రహ్మ కుమారులుగా తయారు చేయలేదు, కానీ సహయోగి సాథీలుగా చేశారా? అన్ని వర్గాల వారికి బాప్ దాదా చెప్తున్నారు, ఎలాగైతే ఇప్పుడు ధర్మ నేతలు వచ్చారు, నంబర్ 1 హోదా వారు రాలేదు, అయినప్పటికీ ఒకే స్టేజ్ పైన అందరూ కలిశారు. వారందరి నోటి నుండి మనమంతా కలిసి ఆధ్యాత్మిక శక్తిని వ్యాపింప చేయాలి అనే మాట వెలువడింది. ఈ విధంగా ప్రతి వర్గం వారు ఎవరైతే వచ్చారో వారందరూ మా వర్గం వారిలో ఎంతవరకు సందేశం చేరింది అనే రిజల్ట్ను తీయాలి. రెండవది ఆధ్యాత్మికత యొక్క ఆవశ్యకత ఉంది, మేము కూడా సహయోగులుగా అవుతాము అనే రిజల్ట్ రావాలి. వారు రెగ్యులర్ విద్యార్థులుగా అవ్వరు, కానీ సహయోగులుగా అవ్వగలరు. ఇప్పటి వరకు ప్రతి వర్గం వారికి ఏదైతే సేవ చేశారో, ఎలాగైతే ఇప్పుడు ధర్మ నేతలను పిలిచారో అలా ప్రతి దేశం నుండి ప్రతి వర్గం వారి ప్రోగ్రాం చెయ్యండి. మొదట భారతదేశంలోనే చేయండి, తర్వాత అంతర్జాతీయంగా చేయండి. ప్రతి వర్గం నుండి భిన్న భిన్న హోదాల వారు కలవాలి. అంతేకాక మేము కూడా సహయోగులుగా అవ్వాలి అని వారి అనుభవం చేయాలి. ఇలా ప్రతి వర్గంలో ఇప్పటి వరకు ఇలాంటి రిజల్ట్ ఎంత వచ్చింది? ఇక ముందు కొరకు ఏ ప్లాన్ చేశారు? ఎందుకంటే ఒక్కొక్క వర్గం వారు లక్ష్యం పెట్టుకొని ఒక్కొక్కరిని సమీపంగా తీసుకొస్తే అప్పుడు అన్ని వర్గాలలో ఎవరైతే సమీప సహయోగులుగా ఉన్నారో వారి సంఘటనతో కలిపి పెద్ద సంఘటనగా తయారు చేస్తాము. అంతేకాక ఒకరిని ఒకరు చూసుకొని ఉమంగ్ ఉత్సాహాలు కూడా వస్తాయి. ఇప్పుడైతే అందరూ చెదిరిపోయే ఉన్నారు. కొంతమంది ఒక పట్టణంలో, కొంతమంది మరొక పట్టణంలో ఉన్నారు. మంచి మంచి వారు కూడా ఉన్నారు. మొదట అందరినీ ఒక సంఘటనగా కలపండి, తర్వాత అందరినీ కలిపి మధువనంలో ప్రోగ్రాం చేద్దాం. మరి ఇలాంటి ప్లాన్ ఏదైనా తయారు చేశారా? తప్పకుండా తయారయ్యే ఉంటుంది. ఇలా చెదిరిపోయి ఉన్నవారు చాలామంది ఉన్నారు అని విదేశీయులకు కూడా సందేశం పంపించడం జరిగింది. భారతదేశంలో చూసినా కూడా మంచి మంచి సహయోగి ఆత్మలు అన్ని స్థానాల నుండి వెలువడ్డారు, కానీ వారింకా గుప్తంగా ఉండిపోతున్నారు. వారినందరినీ కలిపి ఏదైనా విశేషమైన ప్రోగ్రాం ఉంచి అనుభవాలను ఇచ్చి పుచ్చుకునేలా చేస్తే దాని ద్వారా తేడా వచ్చేస్తుంది, సమీపానికి వచ్చేస్తారు. ఒక వర్గంలో 5 మంది ఉంటారు, మరొక వర్గంలో 8 మంది ఉంటారు, ఇంకొక వర్గంలో 25-30 మంది కూడా ఉంటారు.
సంఘటనలోనికి రావడం వలన ముందుకు వెళ్తారు. ఉమంగ్ ఉత్సాహాలు పెరుగుతాయి కనుక ఇప్పటి వరకు ఏ వర్గాల సేవ జరిగిందో దాని రిజల్ట్ తీయాలి. అన్ని వర్గాల వారు వింటున్నారు కదా. అన్ని వర్గాల వారు ఎవరైతే ఈరోజు విశేషంగా వచ్చారో వారు చేతులెత్తండి. చాలామంది ఉన్నారు కనుక ఇప్పుడు ఏ ఏ వర్గం వారు ఎంతెంత మంది మరియు ఎంత పర్సెంటేజ్లో సమీప సహయోగులుగా ఉన్నారో దాని రిజల్ట్ ఇవ్వండి. తర్వాత వారి కోసం రమణీయకమైన ప్రోగ్రాం తయారు చేస్తాము, సరేనా? మధువనం వారు ఖాళీగా ఉండరాదు. ఖాళీగా ఉండాలి అని కోరుకుంటున్నారా? బిజీగా ఉండాలి అని కోరుకుంటున్నారు కదా. లేక అలసిపోతున్నారా? మధ్య మధ్యలో 15 రోజులు సెలవు కూడా ఉంటుంది మరియు ఉండాలి కూడా. కానీ లిస్టులో ప్రోగ్రాం తర్వాత ప్రోగ్రాం ఉంటే ఉమంగుత్సాహాలు ఉంటాయి. లేకుంటే ఎప్పుడైతే సేవ ఉండదో అప్పుడు దాది మీ గురించి ఒక ఫిర్యాదు చేస్తారు. ఆ ఫిర్యాదు ఏదో చెప్పేదా? అందరూ మా మా స్థానాలకు వెళ్తాము అని అంటారు. చక్కెర వేసేందుకు తిరిగేందుకు వెళ్తారు. సేవ కొరకు కూడా చక్కెర వేసేందుకు వెళ్తాము అని అంటారు. కనుక బిజీగా ఉంచడం మంచిది అని దాది అంటారు. బిజీగా ఉంటే ఏ గొడవ ఉండదు. మధువనం వారి ఒక విశేషతకు బాప్దాదా 16 రెట్ల శుభాకాంక్షలను ఇస్తున్నారు. 100 రెట్లు కూడా కాదు, 16 రెట్లు లెక్కలేనంత. ఏ విశేషతకు? ఎప్పుడు ఎవరు వచ్చినా మధువనం వారిలో సేవ పట్ల ఎలాంటి లగన్ వచ్చేస్తుంది అంటే లోపల ఏది ఉన్నా అది దాగిపోతుంది. అవ్యక్త స్థితిలో కనిపిస్తారు. అలసిపోని వారిగా కనిపిస్తారు. ఇక్కడైతే ప్రతి ఒక్కరూ ఫరిస్తాలుగా కనిపిస్తున్నారు అని వచ్చిన వారు కూడా తమ అభిప్రాయం వ్రాసి వెళ్తారు. కనుక ఈ విశేషత చాలా బాగుంది. ఆ సమయంలో విశేషమైన విల్ పవర్ వచ్చేస్తుంది. సేవ యొక్క మెరుపు వచ్చేస్తుంది. కనుక ఈ సర్టిఫికెట్ అయితే బాప్దాదా ఇస్తున్నారు. ఇవి శుభాకాంక్షలు కదా. మరి మధువనం వారు చప్పట్లు మ్రోగించండి. చాలా మంచిది. బాప్దాదా కూడా ఈ సమయంలో చక్కెర వేసేందుకు వస్తారు. మీకు తెలియదు కానీ బాప్దాదా చక్కెర వేసేందుకు వస్తారు కనుక మధువనం వారి ఈ విశేషత ఇంకా పెరుగుతూ ఉంటుంది. మీడియా వర్గం వారితో బాబా అన్నారు. విదేశంలో కూడా మీడియా వర్గం ప్రారంభమైంది కదా. బాప్దాదా చూశారు. మీడియా వర్గం వారిపై ఇప్పుడు బాగా శ్రమ చేశారు. ఇప్పుడు వార్తాపత్రికలలో కూడా రావడం ప్రారంభమైంది మరియు ప్రేమతో కూడా ఇస్తారు కనుక శ్రమకు ఫలితం కూడా లభిస్తోంది. ఇప్పుడు ఇంకా విశేషమైన వార్తాపత్రికలలో కూడా వస్తుంది. ఇప్పుడు టీవీలో కూడా ఎవరు పర్మనెంట్గా కొంత సమయం కూడా ఇచ్చారు కదా. ప్రతిరోజు నడుస్తుంది కదా. కనుక ఈ ప్రగతి బాగుంది. వినడం ద్వారా అందరికీ మంచి అనుభవం అవుతుంది. ఇదే విధంగా వార్తాపత్రికలలో కూడా విశేషంగా వారానికి కానీ ప్రతిరోజు కానీ రోజు మార్చి రోజు కానీ ఒక భాగం నిర్ణయింపబడితే ఆధ్యాత్మిక శక్తిని పెంచే అవకాశం ఉంది. కనుక ఇలాంటి పురుషార్థం చేయండి. అందులో సఫలత ఉంది. సంబంధం కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. వార్తాపత్రికల గురించి కొంత అద్భుతం చేసి చూపించండి. చేయగలరా? ఈ గ్రూపు వారు చేయగలరా? అవును చేస్తాము అని చేతులెత్తండి. ఉమంగ్ ఉత్సాహాలు ఉంటే సఫలత ఉండనే ఉంది. ఎందుకు అవ్వదు? చివరికి ఎలాంటి సమయం వస్తుంది అంటే అన్ని సాధనాలు మీకోసం ఉపయోగపడతాయి. మీకు ఆఫర్ చేస్తారు. కొంత పని ఇవ్వండి, కొంత పని ఇవ్వండి, మా సహయోగం తీసుకోండి అని ఆఫర్ చేస్తారు. సహయోగులుగా అవ్వండి అని ఇప్పుడు మీరు చెప్పాల్సి వస్తుంది. తర్వాత మమ్ములను సహయోగులుగా చేసుకోండి అని వారు అంటారు. కేవలం ఒక మాట పక్కాగా ఉంచుకోండి. ఫరిస్తా ఫరిస్తా ఫరిస్తా. తర్వాత మీ పని ఎంత త్వరగా అవుతుందో చూడండి. మీరు వారి వెనుక పడాల్సి ఉండే పని లేదు. కానీ నీడవలే వారంతట వారు మీ వెనుక వస్తారు. ఇప్పుడు కేవలం మీ స్థితి ఆగి ఉండడం వలన వారు ఆగి ఉన్నారు. ఎవరు రెడీగా అయినట్లయితే కేవలం స్విచ్ నొక్కడం ఆలస్యం అంతే. బాగా చేస్తున్నారు మరియు చేస్తారు కూడా. నలువైపులా దేశ విదేశాలలో సాకార స్వరూపంలో లేక సూక్ష్మ స్వరూపంలో మిలనం చేస్తున్న సర్వస్వరాజ్య అధికారి ఆత్మలకు సదా ఈ శ్రేష్ఠ అధికారాన్ని తమ నడవడిక మరియు ముఖము ద్వారా ప్రత్యక్షం చేసే విశేషాత్మలకు సదా బాప్దాదాను ప్రతి అడుగులో ఫాలో చేసేవారు. సదా మనస్సును స్వచ్ఛంగా మరియు బుద్ధిని స్పష్టంగా ఉంచుకొనే ఇలాంటి స్వతహాగా తీవ్ర పురుషార్థి ఆత్మలకు
సదా తోడుగా ఉండేవారు మరియు తోడుగా వెళ్ళే డబల్ లైట్ పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: సాధనాలను నిర్లేపిగా లేక అతీతంగా అయి కార్యములో ఉపయోగించే బేహద్దు వైరాగి భవ. బేహద్దు వైరాగి అనగా వారికి ఎందులోనూ ఆకర్షణ ఉండదు, సదా తండ్రికి ప్రియంగా ఉంటారు. ఈ అతీత స్థితియే ప్రియంగా తయారు చేస్తుంది. తండ్రికి ప్రియంగా అవ్వకుంటే అతీతంగా కూడా అవ్వలేరు, ఆకర్షణలోకి వచ్చేస్తారు. ఎవరైతే తండ్రికి ప్రియంగా ఉంటారో వారు సర్వాకర్షణల నుండి అతీతంగా అనగా భిన్నంగా ఉంటారు. దీనిని నిర్లేప స్థితి అని అంటారు. ఎలాంటి హద్దు ఆకర్షణల తగుల్పాట్లోకి వచ్చేవారు కాదు. రచన లేక సాధనాలను నిర్లేపిగా అయ్యి కార్యంలోకి అనాసక్తితో కార్యంలోకి తీసుకురావాలి. ఇలాంటి బేహద్దు వైరాగులే రాజర్షులు. స్లోగన్: మనసు సత్యంగా శుద్ధంగా ఉంటే బాబా రాజీ అవుతారు. అవ్యక్త ఇషారా: కర్మయోగిగా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. మీ అందరికీ బాబా ద్వారా శుద్ధ ప్రవృత్తి లభించింది. బుద్ధి యొక్క ప్రవృత్తి శుద్ధ సంకల్పాలు చేయడం. వాణి యొక్క ప్రవృత్తి ఏది బాబా ద్వారా విన్నారో వాటిని వినిపించాలి. కర్మ యొక్క ప్రవృత్తి కర్మయోగి అయి ప్రతి కర్మ చెయ్యాలి. కమల పుష్ప సమానం అతీతంగా మరియు ప్రియంగా ఉండి నడవడం. ప్రతి కర్మ ద్వారా బాబా యొక్క శ్రేష్ట కార్యాలను ప్రత్యక్షం చేయటం. ప్రతి కర్మ చరిత్ర రూపంలో చేయటం. చతురాయి కాదు, అతి తెలివి కాదు, చరిత్ర. అది కూడా దివ్య చరిత్రగా ఉండాలి. అప్పుడే అంటారు కర్మయోగి ఆత్మ అని. ఓం శాంతి.